టౌన్ ప్లానింగ్ లోపం కారణంగానే చాలా కాలనీలు నీట మునిగాయన్నారు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. ఎన్టీఆర్ మార్గులో పడిన గుంత పనులను 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జంట నగరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్న మేయర్ బొంతు రామ్మోహన్తో మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫేస్ టు ఫేస్. భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరవాసులంతా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను స్వయంగా మేయర్ వెళ్ళి పర్యటించి రావడం జరిగింది. ఆయన దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చాయో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేయర్ గారు చెప్పండి, మీరు లోతట్టు ప్రాంతాలను పర్యటించారు కదా, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? నిజంగా మరి అలా హైదరాబాద్లో మరి నార్త్ ప్లేస్లలో వర్షం ఎక్కువగా పడడం జరిగింది. ఇలా కుతుబుల్లాపూర్, మియాపూర్, షేర్లింగంపల్లి, అల్వాల్, మల్కాగిరి ఏరియాలో అతి ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. నాలాలు కొంత మరి చాలా కుంచుకపోవడం జరగడం, నాలాలు కొంత ఎంక్రోచ్మెంటు, నాలాల మీద కన్స్ట్రక్షన్లు రావడం. ఇది కాకుండా దీర్ఘకాలికంగా అయితే మరి ఇలా కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను రివైజ్ చేసుకుంటూ ఒక చెరువు నుంచి ఒక చెరువుకు పోవాల్సిన ఏదైతే వేఅవుట్ ఉందో అది మరి ఇలా మూసుకపోవడం జరిగింది. దానివల్ల ఇలా ఎక్కడైతే కెనాల్ ద్వారా పోవాల్సిన నీళ్లు ఇలా రోడ్ల మీద పోతున్నాయి. ఆ రోడ్ల మీద పోవడం వల్ల నిన్న మధ్యన వేసిన రోడ్లు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. తాత్కాలికంగా అయితే హైదరాబాదు ఇంకా వర్షాలు వచ్చే ప్రాబ్లం ఉంది. రేపు ఎల్లుండి మరి దాన్ని కూడా గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడే మా కమిషనర్ గారికి ఫోన్ చేసి మరి ఏ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, మరి అక్కడక్కడ ఇంకా వర్షం ఎక్కడెక్కడ పడ్డది, ఏమేమి చేయాలనే దాని గురించి కూడా ఆరా తీయడం జరిగింది. ఎన్టీఆర్ మార్గులో పడిన గుంత రిపేర్ చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇలా ఎన్టీఆర్ మార్గంలో పడ్డ గుంత ఏదైతుందో మరి జలమండలి వాళ్ళ 1800 డయా పైప్ లైన్ గుంత, అది ఈ మధ్య కాలంలో వచ్చిన అతి భారీ క్రేన్లు కానీ, నిమజ్జనానికి సంబంధించిన క్రేన్లు కానీ ఇలా కంటిన్యూషన్ పడుతున్న వర్షం వల్ల మరి అది కుంగడం జరిగింది. అది కుంగడం వల్ల ఇలా పైనుంచి 5 ఏరియాల నుంచి వస్తున్న నీళ్లు ఆ ఫ్లో పోతుంది. కాబట్టి ఆ ఫ్లో తగ్గితే మరి ఇమీడియట్గా చేయాలని చెప్పి కృతనిశ్చయంతో అన్ని పైప్ లైన్లు, మిషనరీ కూడా రెడీగా పెట్టుకొని హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు కూర్చోవడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో నగర పౌరులకు మీరేం చెప్తారు? మరి ఆ లోతట్టు లో ఏరియాలో ఉన్నవాళ్ళు, మరి సమస్యాత్మకంగా ప్లేస్లో ఉన్నవాళ్ళు ఇలా ఏదైనా ఉంటే డైల్ 100 కానీ 211 కానీ చేయాలి. కన్సల్ట్ అధికారులకు, కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు అందరూ చేసే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా ఉంటూ ఏదైనా ఉంటే పక్క వాళ్ళకు కానీ మరి జిహెచ్ఎంసీ అధికారులకు కానీ లైన్ డిపార్ట్మెంట్ ఎవరికన్నా వారికి అందుబాటులో ఉండే విధంగా మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి. మొత్తం మీద నగర పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల నేపథ్యంలో అదేవిధంగా దీర్ఘకాలికంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెరువులు, నాలాల ఆక్రమణలపై దీర్ఘకాలికంగా చర్యలు తీసుకుంటామని మేయర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.